ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ గురించి ఓసారి చూద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్, తర్వాత యామ్ లేదా ఆర్ లేదా ఈస్, తర్వాత వెర్బ్కి ఐఎన్జి, ఆబ్జెక్టు ఉండాలి. సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు యామ్ వస్తుంది. ఐ యామ్ లిజనింగ్, నేను వింటూ ఉన్నాను. యూ వి దే ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్ వస్తుంది. యు ఆర్ వాకింగ్, నీవు లేదా మీరు నడుస్తూ ఉన్నారు. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ ఉంటుంది. హీ ఈజ్ ప్లేయింగ్, అతను ఆడుతూ ఉన్నాడు. రాణి ఈజ్ డ్రాయింగ్, ఆమె డ్రాయింగ్ చేస్తూ ఉంది, అంటే ఏదో బొమ్మ గీస్తూ ఉంది. వీటిని క్వశ్చన్స్గా అడగాలి. ఆ హెల్పింగ్ వెర్బ్స్ని సబ్జెక్ట్స్కి ముందు రాస్తాం. యామ్ ఐ లిజనింగ్, నేను వింటూ ఉన్నానా. దీని ఇంటరాగేటివ్, ఎందుకు వింటూ ఉన్నాను అని అడగాలనుకోండి. వైని ఆ క్వశ్చన్కి బిగినింగ్లో రాస్తాం. వై యామ్ ఐ లిజనింగ్, నేను ఎందుకు వింటూ ఉన్నాను. ఆర్ యూ వాకింగ్, నీవు నడుస్తూ ఉన్నావా. దానికి ముందు WH వర్డ్. వేర్ ఆర్ యూ వాకింగ్, ఎక్కడ నడుస్తూ ఉన్నావు. ఈజ్ హీ ప్లేయింగ్, అతను ఆడుతూ ఉన్నాడా. వేర్ ఈజ్ హీ ప్లేయింగ్, ఎక్కడ ఆడుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ రాణి డ్రాయింగ్, రాణి ఏమి డ్రాయింగ్ చేస్తూ ఉంది. ఇలా ఎస్ ఆర్ ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ని, అదేవిధంగా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని తయారు చేస్తాము. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సబ్జెక్టు యామ్ ఆర్ ఈజ్, తర్వాత నాట్, వెర్బ్కి ఐఎన్జి, ఆబ్జెక్టు. ఐ తర్వాత యామ్ నాట్, యూ వి దే ప్లూరల్ నౌన్స్ తర్వాత ఆర్ నాట్, హీ షీ ఇట్ సింగిల్ నౌన్స్ తర్వాత ఈజ్ నాట్ ఉపయోగిస్తే అవన్నీ నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. వీటిని అంటే యామ్ నాట్, ఆర్ నాట్, ఈజ్ నాట్ని సబ్జెక్టుకి ముందు తీసుకొస్తే అవి నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. అంటే యామ్ నాట్ విడివిడిగా రాసినప్పుడు యామ్ మాత్రమే సబ్జెక్ట్ ముందుకు వస్తుంది. ఈజ్ నాట్ రాసినప్పుడు ఈజ్ ఒకటే, ఆర్ నాట్ రాసినప్పుడు ఆర్ ఒకటే సబ్జెక్ట్ ముందుకు రాస్తాం. అలా కాకుండా యామింట్, ఆరింట్, ఈజింట్ అని రాసినప్పుడు మొత్తం సబ్జెక్టు ముందుకు తీసుకొస్తే అవి ఎస్ఆర్ ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ ఐకి కూడా ఆరింట్ అని మాత్రమే ఉపయోగిస్తాం, యామింట్ అని ఉపయోగించము. ఈ క్వశ్చన్స్ ముందు ఇంటరాగేటివ్ వర్డ్స్ WH వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. వై ఆరింట్ యూ లిజనింగ్, ఎందుకు వింటూ లేవు. ఆరింట్ యూ వాకింగ్, నువ్వు నడుస్తూ లేవా. వేర్ ఆరింట్ యూ వాకింగ్, ఎక్కడ నడుస్తూ లేవు. ఈజ్ ఇంట్ హీ ప్లేయింగ్, అతను ఆడుతూ లేడా. వేర్ ఈజ్ ఇంట్ హీ ప్లేయింగ్, ఎక్కడ ఆడుతూ లేడు. వాట్ ఈజ్ ఇంట్ రాణి డ్రాయింగ్, ఏమి రాణి డ్రాయింగ్ చేస్తూ లేదు. ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ను కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది డే టు డే లైఫ్లో. వీటి కోసం వాటి ముందు ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చుకొని వాటికి ముందు ఇంకా బిగినింగ్లో WH వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. నెక్స్ట్ వీడియో నుంచి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం తెలుసుకుంటాం.